పిల్లలు ఈ చిన్న పదం చూడండి, చదవండి. గుడ్. మేరా అంటే నా యొక్క. మేరా, మేరే, మేరీ ఈ మూడు పదాల అర్థము ఒక్కటే, నా యొక్క. సందర్భాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, కర్మ యొక్క లింగ వచనాలను బట్టి ఈ మూడు పదాలు ఇలా మనము వాడుతాము. యహ్ మేరా ఘర్ హై, ఇది నా ఇల్లు పుల్లింగ ఏకవచన వాక్యము. ఏ మేరే ఘర్ హై, ఇవి నా ఇండ్లు పుల్లింగ బహువచన వాక్యము. యహ్ మేరీ పుస్తక హై, ఇది నా పుస్తకము స్త్రీలింగ ఏకవచన వాక్యము. ఈ మేరా, మేరే, మేరీ పదాలు చూడడానికి చాలా చిన్నగా ఉన్నా ఇందులో రెండు పదాలు కలిసి ఉన్నాయి. తెలుసా? ఆ పదాలేమిటో చెప్పండి, ట్రై చేయండి. వెరీ గుడ్. మై ప్లస్ కా, మేరా. మై అంటే నేను, కా అంటే యొక్క, మేరా అంటే అర్థము నా యొక్క. అలాగే మేరే, మేరీ పదాల్లో ఉన్న రెండు పదాలు చెప్పండి. వెరీ గుడ్. మై ప్లస్ కే, మేరే నా యొక్క, మై ప్లస్ కి మేరీ దీని అర్థం కూడా నా యొక్కనే. పిల్లలు, హిందీలో సర్వనామ పదాలతో విభక్తులు కలిసినప్పుడు ఆ సర్వనామ పదాల రూపం మారుతుంది. పాఠాల్లో, రీడింగ్ కాంప్రహెన్షన్, ప్యాసేజ్లలో ఈ పదాలు వచ్చినప్పుడు వీటి అర్థాలు, రూపాలు మనకు తెలియకుంటే పాఠాలు, ప్యాసేజీలు, ప్రశ్నలు మనకు అర్థము కావు. కాబట్టి ఈ రూపం మారే సర్వనామ పదాల గురించి పూర్తిగా మనము తెలుసుకోవాలి. 6, 7 తరగతుల నుంచే వీటిని మనము నేర్చుకుంటే నెక్స్ట్ క్లాసుల్లో మనకు బాగా లాభము జరుగుతుంది బిడ్డ. ఈ చార్ట్స్ను చూడండి. వేర్వేరు విభక్తులు కలిసినప్పుడు వీటి రూపాలు, అర్థాలు చూడండి. వీటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. మీ కాపీలో వ్రాసుకోండి. మీ క్లాసుల్లో చార్ట్స్ తయారు చేసి గోడపై అతికించుకోండి. వీటిని ఎల్లప్పుడూ చూస్తూ ఉంటే ఇవి మనకు వచ్చేస్తాయి బిడ్డ. చూడండి, పాఠాల్లో, ప్యాసేజ్లలో ఎక్కువగా వచ్చే పదాలు ఉస్నే, ఉస్సే, ఉస్కో, ఉస్కి, ఉస్పర్. చెప్పండి బిడ్డ, వీటిలో ఉన్న రెండు పదాలేమిటో? వెరీ గుడ్. వహ్ ప్లస్ నే, ఉస్నే అంటే అతడు. వహ్ ప్లస్ సే, ఉస్సే అతనితో. వహ్ ప్లస్ మే, ఉస్మే అందులో. వహ్ ప్లస్ కో, ఉస్కో అతనికి లేదా ఆమెకి. వహ్ ప్లస్ పర్, ఉస్ పర్ దానిపై లేదా అతనిపై, ఆమెపై. వహ్ ప్లస్ కా, ఉస్కా. వహ్ ప్లస్ కే, ఉస్కే. వహ్ ప్లస్ కి, ఉస్కి. ఈ మూడు పదాలకు అర్థాలు అతని యొక్క లేదా ఆమె యొక్క అవుతాయి బిడ్డ. వహ అనే పదము ఏకవచన పదం కదా. మరి ఈ వహ యొక్క బహువచన పదం చెప్పండి. వెరీ గుడ్. వే. వే అంటే అర్థమైంది. వెరీ గుడ్. వే అంటే వారు, అవి. వేతో విభక్తులు కలిసినప్పుడు ఒక్కసారి వాటి రూపాలు చూడండి. వే ప్లస్ నే, ఉన్హోనే అంటే వారు. వే ప్లస్ సే, ఉన్సే వారితో. వే ప్లస్ మే, ఉన్మే వాటిలో. వే ప్లస్ కో, ఉన్కో వారిని. వే ప్లస్ పర్, ఉన్ పర్ వాటిపై. వే ప్లస్ కా, ఉన్కా. వే ప్లస్ కే, ఉన్కే. వే ప్లస్ కి, ఉన్కి వారి యొక్క. పిల్లలు, ఇలా మీరు ఈ సర్వనామ కర్తల చార్ట్స్ను చూడండి, అర్థాలు తెలుసుకోండి.
అర్థం కాకుంటే టీచర్ గారిని అడగండి లేదా నాకు ఫోన్ చేయండి. 6-7 తరగతులలోనే ఇవి మనకు వచ్చేస్తే నెక్స్ట్ క్లాసుల్లో పాఠాలు బాగా అర్థమవుతాయి. ప్రశ్నలకు జవాబులు అద్భుతంగా వ్రాయగలరు. మరి నేర్చుకుంటారా? ఓకే, శబాష్. పిల్లలు, ఈ వీడియోను లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. అతి త్వరలో మరొక ముఖ్యమైన అంశంతో మీ సేవలో ప్రత్యక్షమవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.